హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈ వీడియో కూడా నేను మార్నింగే తీస్తున్నానండి వీడియో. అయితే మార్నింగే వీడియో తీసేసి నేను మధ్యాహ్నమే పోస్ట్ అయితే చేస్తున్నానండి. కాస్త ఖాళీగా ఉండక అలాగే వీడియో తీయటం కూడా మరి ఒక పక్క అయితే వర్షాలు అయితే ఇప్పుడు మరి ఎండలు కదండి. మధ్యాహ్నం తీయటానికి కుదరట్లేదు. అంటే సాయంత్రం అంటే 5 అలా కూడా తీయటానికి వీలు పడట్లేదని నేను ఇంక మార్నింగే తీస్తున్నాను. ఇదైతే కరెక్ట్‌గా 7 అయితే అయింది టైం అయితేని. ఇప్పుడు తీసేసి నేను ఇంకా ఎడిటింగ్ అయి చేసేసుకుని ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు అలాగైతే పోస్ట్ అయితే చేస్తున్నానండి. మరి నేను చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్‌కి చెప్తున్నానండి. ఏంజెలిని అడుగుతున్నావు కదా! మధ్యాహ్నం పెడుతున్నావు ఏంటంటే అని. కాస్త ఖాళీ లేక నేను ఇంకా పొద్దుటైతే ఖాళీ దొరుకుతుంది కదండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా మనం కాస్త ఫ్రీ అవుతాం కదా, ఆ టైంలో అయితే నేను వీడియో తీసేస్తున్నాను. తీసేసి ఇంకా మిగతా పనుల తర్వాత చేసుకుని మధ్యాహ్నం అయితే వీడియో పెడుతున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో ఏంటంటారా? అయితే చాలా మట్టుకి కాస్త ఖాళీ చేస్తున్నానండి. అంటే అయిపోయిన మొక్కల బకెట్లు అవన్నీ ఖాళీ చేస్తున్నాను. అవి ఇంక మరలా మనం ఏ పాదులు పెట్టుకోవాలి కదా మరి. ఈ ఈ సీజన్లో అయితే నేను ఇప్పుడు కొన్ని విత్తనాలు అయితే పెడుతున్నానండి. ప్రస్తుతానికి ఇంకా ఖాళీ చేయలేదు బకెట్లు. మరి అవి ఖాళీ అవ్వే వరకు ఉండటం అంటే లేట్ అవుతుంది అనేసి నేను ఇంకా నా దగ్గర కొన్ని విత్తనాలు ఉంటాయి, నేను ఇప్పుడు పెట్టేస్తానండి. ఎలా పెడతానంటే మనకి పేపర్ గ్లాసులు ఉంటాయి కదా, ఆ పేపర్ గ్లాసులో పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా తర్వాత నేను ఈ లోగాలో ఖాళీ చేసుకుని మట్టి ఎండ పోసుకుని ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్నప్పటికీ చక్కగా ఇంకా విత్తనాలు మొలకలు వస్తాయి కదా, అప్పుడు తర్వాత నేను బకెట్లో మార్చుకుంటానండి. నేను ఏదైతే కంటైనర్లో పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ కంటైనర్లోకి మార్చుకుంటాను. అదేనండి ఈరోజు వీడియో అయితేని కొన్ని విత్తనాలు అయితే పెడతాను. మరి డైరెక్ట్గా అవి కంటైనర్లో పెట్టకుండా నేను ఫస్ట్ పేపర్ గ్లాస్లో పెట్టుకుంటానండి. కాస్త ఇది మనకి కోకోపీట్ ఎక్కువ వేసి పెడతాను అనమాట. అలా అయితే విత్తనాలు తొందరగా వస్తాయి కదా. ఇంకా హార్వెస్ట్ కూడా చూసారా, వంకాయలు అయితే చాలా బాగున్నాయి అనమాట. మరలాను ఇదైతే విత్తనాలకు ఉంచేసానండి. పెద్దగా ఉంది కదా, అందుకే విత్తనాలకు ఉంచేసాను. ఆ కలర్ మనకి ఉండాలి కదా అనేసి. ఇంకా కనపడుతున్నాయి కదా మీకు అక్కడెక్కడైనా, మనకి హార్వెస్ట్ చేస్తేనే తెలుస్తున్నాయండి ఎక్కువ ఉన్నట్టు. మనం మీకు ఇలా చూపించినా కూడా తెలియవు అనమాట. ఇదిగోండి బీరపదులు అయితే మళ్ళీ ఇలా వచ్చేస్తున్నాయి చక్కగాను. ఇటు ఇలాగా సైడ్స్ ఇలా వస్తాయి కదా, ఈ బ్రాంచెస్ అయితే కట్ చేసేయాలండి తీగులు. ఇలానా నేనైతే అలానే చేస్తాను. మరి అయితే మనకి పందిరిపైకి వెళ్ళిపోయినవి అయితే మనం ఏమీ చెయ్యవసరలేదు. పందిరిపైకి ఎక్కకుండానే కింద నుంచి వచ్చేస్తాయి కదా, వాటికైతే అలా చేస్తాను. మళ్ళీ పందిరిపైకి వెళ్ళిపోయినవి ఇవ్వండి ఇలా ఉన్నాయి కదా, అప్పుడు ఇక్కడికి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే అటు నుంచి ఎక్కువ తీగలు అయితే వచ్చి మనకి క్రాప్ మంచిగా వస్తుంది అనమాట. అది కూడా ఒక చిన్న టిప్పే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి మన టెర్రస్ గార్డెన్లో. మనం చేసుకునేవే చక్కగా మనకు అనుకూలంగా ఉన్నట్టు చేసుకుంటే మంచిగా మరి హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చిలు చూసారా భలే ఉన్నాయండి. ఇక్కడైతే ఈ గుత్తు చూసుకోలేదు నేను. ఈ గుండెలా ఎండిపోయినాయి, అదే మనకు పండిపోయినాయి అనమాట. వీలైతే పచ్చిమిర్చి కూడా కొద్ది హార్వెస్ట్ చేసుకోవాలండి లాస్ట్లోను. ఇంకా బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. మరలాను ఈ చినుకులు పడ్డ తర్వాత ఈ పాదులు చాలా బాగా మనకి పిందులు అయితే వచ్చినాయండి, కనపడుతున్నాయి కదా. కొత్త పాదులు కాకుండా ఉన్న పాత పాదులకే వచ్చాయి అనమాట. ఓకేనండి, ఇంకా లేట్ చేయకోకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనండి. విత్తనాలు అయితే పెట్టుకోవటానికి నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే వాడేసిన మట్టి అనమాట. ఇది వాడేసింది ఇసుక అనమాట. మట్టి ఉండదు కదా, నేను ప్రతి వీడియోలో చెప్తానండి మాకు మట్టి అయితే దొరకదని. వాడేసిన ఇసుక ఒకసారి జల్లెడ పట్టి జాగ్రత్త పడతానమాట. అయితే ఇదిగోండి కోకోపీట్ అనమాట. ఇది కలిపండి. నేను ఇదిగోండి గ్లాసులు, ఈ పేపర్ గ్లాసులు నింపేసుకుంటాను. మనం ఎన్ని విత్తనాలు పెట్టుకుంటే అన్ని గ్లాసులు నింపేస్తానండి. నింపేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా అయితే ఈ రెండు కలిపి ఇదిగోండి పెద్ద గమనలు వేసేస్తున్నాను. కలపటానికి ఈజీగా ఉండాలి కదా. అదిగోండి కోకోపీట్ అయితే అంత వేసాను. ఈ రెండు చక్కగా ఇలా మనము కలిపేసుకుని ఇంకంతే. ఇందులో ఏమైందండి, అప్పుడు మనం నాటుకుంటాం కదా, ఆ కంటైనర్లో బలమైన మట్టి కలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా
మన దగ్గర ఊరికే మట్టి లేదు, బలమైన మట్టి లేదు, కంటైనర్ లేవు అని ఆలోచించే కన్నా మనం కంటైనర్ వెతుక్కునే బదులు అది వెతుక్కునే కన్నా ముందు ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది. అలానే మరి ఈ విత్తనాలు మన మొలకలు వచ్చేస్తాయి కదా, అప్పుడు మొలకలు వచ్చేసిన తర్వాత మనం ఈ లోపల మట్టి అడిగి పెట్టేసుకోవటం. మనం ఏదైనా ఒక కంటైనర్ ఒక 50 రూపాయలు పెట్టి ఒక టబ్ కానీ లేకపోతే ఒక బకెట్ కానీ ఏదైనా అలాగా పెట్టేసుకుంటే డైరెక్ట్ ఇది ఇలా చింపేసి అలా పెట్టేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో కూడా అలానే పెట్టుకునేదానండి. అంటే ఇదిగోండి ఈ సైడ్ పెట్టేసాను చూసారా, ఈ వంగంతా పక్కకు పెట్టేశాను. అయినా సరే ఇంకా కాస్తున్నాయి ఇవి ఇంకా హార్వెస్ట్ చేసేసాక చూసి కొన్ని బకెట్లు ఖాళీ చేద్దామనేసి నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను అనమాట. అయితే ఇవి ఇంకే విత్తనాలు పెడుతున్నానని పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఇంకా గ్లాసులన్నీ ఇలా నింపేస్తానండి. నింపేసి అప్పుడు మీకు చూపిస్తాను. మరి ఇంకా ఇలాగన్నీ నింపడం అంటే వీడియోలో ఎంత ఎక్కువ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకేనండి. గ్లాసుల్లో అయితే ఇలా పోసేసాను. ఈ కోకోపెట్టు ఇసుక కలుపుకున్నది ఇలా వేసేసానండి. ఇలా వేసి కాస్త వాటర్ వేసాను. అయితే ఈ పేపర్ గ్లాసులు కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసిన ఇది నానిపోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ కోకోపెట్టు పీల్చుకున్నంత వరకు వేసాను అనమాట. చాలా జాగ్రత్తగా. ఈ వర్షం ఒకవేళ వర్షం వస్తే పైన అయితే ఉంచకూడదండి. నేను కింద నీడలో ఎక్కడన్నా పెట్టేస్తాను. అప్పుడు మొలక వచ్చిన తర్వాత తీసుకుని మీకు చూపిస్తాను. అయితే విత్తనాలు అయితే చూసారా, ఇవి నానబెట్టానండి. ఒక నైట్ ముందు నానబెట్టుకుంటే మరీ మంచిది. నేను ఒక 2-3 గంటల ముందే నానబెట్టాను. ఇగో చూసారా, ఇది పొట్ల విత్తనం అయితే ఇంకా పైకి తేలుతూనే ఉంది. అయితే విత్తనం అయితే పొట్లండి. ఒకటి గోరు చిక్కుడు, అలాగే బీన్స్, ఇది చెట్టు చిక్కుడు అనమాట. ఇవి తీసుకున్నాను ప్రస్తుతానికి. మన దగ్గర మన టెర్రస్ గార్డెన్ లేవు కదా, మరి మా అయితే మనం చాలా రకాలు పెట్టుకోవచ్చండి. మనకున్న ప్లేస్ని బట్టి, మన దగ్గర ఉన్న కంటైనర్లను బట్టి, మట్టిని బట్టి చూసుకుని అలా కొద్ది కొద్దిగా అంటే మన ఇంటికి సరిపడా కాయగూరలు ఎలా ఎన్నైతే సరిపోతాయి అన్ని చూసుకుని పెట్టుకోవాలన్నమాట. నేనైతే అలానే ప్లాన్ చేసుకుంటాను. ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నాను. ఇంక ఇది ఈ పొట్ల బయట తీసుకున్నది కాదండి, మా పక్కవారు ఈ పిచ్చిక పొట్లు అనుకుంటాను, మరి లావుగా పొట్టుగా ఉంటాయి అన్నమాట. అడిగితే ఇచ్చారు. నైట్ అడిగాను అనమాట, ఇచ్చారు. ఈ రెండే ఉన్నాయనేసి మూడు ఇచ్చారండి. ఒకటైతే మంచిగా అనిపించలేదు నాకు. ఈ 2 ఇలా పెట్టేస్తున్నాను అంతే. ఇంక మరలా వాటర్ అయినండి, ఎందుకంటే వాటర్ ఇది కోకోపిట్ కదా, వేయను అనమాట. ఇది బీన్స్ అండి, తెలుసు కదా, ఇంతకుముందు కూడా మనం బీన్స్ చక్కగా పండించామన్నమాట. మరలా పెట్టలేదు నేను. ఇప్పుడు మరలా బీన్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇవ్వండి ఇలాగా. అంటే ఒక హార్వెస్ట్ వస్తే కనీసం మన కర్రీకి సరిపడా అలాగా పెట్టుకోవాలి. మన కంటైనర్లు ఉంటే సరే, లేకపోతే నాకైతే కనీసం బాగా వస్తాయండి, హార్వెస్ట్లు అయితే బాగా వస్తాయి. నేను ఇలాంటి బీన్స్ అని, గోరుచిక్కుడులు అని, బెండకాయ ఇవన్నీ ఫ్రై పిల్లల క్యారేజ్ బాక్స్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి బీన్స్ అయితే ఎక్కువ పెట్టాను. ఇంకా ఒకటి ఉంది, ఇదిగోండి ఇలానే పెట్టే అంతే. అయితే ఇవి చెట్టు చిక్కుళ్ళు అండి. ఈ చెట్టు చిక్కుళ్ళు కూడా పెడుతున్నాను. మరి ఇవి ప్యాకెట్లో విత్తనాలేనండి. ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నాను. మరి అసలు ఎన్ని వస్తాయి ఏంటనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే పెట్టేసుకుంటే తర్వాత మరలా కంటైనర్లను ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఇంకా గ్లాసులు సరిపోయేటట్లేవండి, మరలా నింపుతాను. ఇవి పెట్టేశాను కదా, అంతే. ఓకేనండి, అలా పెట్టేశాను. అయితే ఇప్పుడు ఈ గోరుచిక్కుళ్ళు అండి, గోరుచిక్కుళ్ళు అయితే కనపడుతున్నాయి మీకు. మబ్బేసిందండి మరలాను. ఈ గోరుచిక్కుళ్ళకి ఒక 5 గ్లాసులు అయితే నింపుతానండి. ఓకేనా? ఇవ్వండి మరలా 1 2 3 4 ఈ 5 కూడా మరలా నింపాను అనమాట. ఈ 5 వాటిలో కూడా వేసేస్తున్నాను అంతే. ఇలాగే వేసేసుకుంటే ఇంకా వాటర్ అయినది వేయనండి. ఇప్పుడు ఈ రోజు అయితే వాటర్ అయిన, ఇంకా తర్వాత రేపటి రోజున వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వేసాను కదా వాటర్, ఇది కోకోపిట్ అది పీల్చుకుంటుంది అనమాట. ఇలా వేసానండి. అయితే ఎన్ని గ్లాసులు ఎందుకు పెట్టుకుంటున్నారు అనుకోవచ్చు మీరు. ఇందులో కొన్ని వస్తాయి, కొన్ని రావు. అందుకనేసి నేను ఈ గోరుచిక్కుళ్ళు ఇంతకుముందు కూడా పెట్టానండి. పెడితే కొన్ని వచ్చినాయి,
కొన్ని రాలేదు, అందుకనేసి ఇలా పెట్టేస్తున్నాను. ఇందులో పెట్టుకుని చాలా ఈజీ అండి, చక్కగా ఇది మనం ఈ పేపర్ ఇది ఇలా చింపేసుకుని అంతే, మనం ఏదైతే కంటైనర్లో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న విత్తనాలు అనమాట. ఇవ్వండి, ఓకేనా. మరి ఇంకా హార్వెస్ట్ అయితే ఉంది కదా, నేను ఇంకా హార్వెస్ట్ అయితే చేసి చూపిస్తానండి. ఇప్పటికీ వీడియో లెంగ్త్ ఎక్కువ వచ్చేసింది, మబ్బు కూడా వేసింది. ఇంకా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తానండి. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేసేస్తానండి. వంకాయలు చాలా బాగా వచ్చినాయండి, వంకాయలు కూడాను. ఇవ్వండి ప్లేట్లోను ఇంకా ఇలా పెట్టి చూపించేస్తున్నాను, ఎందుకంటే అక్కడ పేపర్ గ్లాసులు అవి పెట్టాను కదా, అవి తీయలేదు, ఇంకెందుకనేసి ఇలా చూపిస్తున్నాను. కనపడుతున్నాయి కదండి, మరి ఎంత బాగా వచ్చాయి చూసారా. మనకి ఎలా లేదన్నా చక్కగా మరి భలే వచ్చేస్తున్నాయండి వంకాయలు అయితేని. ఇంకా చిన్నగా మరి పీపులు అయితే ఉంచేసాను. అలానే ఇంకాను ఈ వర్షాలకి కొత్తగా మరలా పిందెలు అయితే వస్తున్నాయండి, పూత కూడా చాలా ఎక్కువగా ఉన్నదనమాట. ఇలా వస్తే మనకి చాలా హ్యాపీ కదండి. ఇంకా అక్కడక్కడ వదిలేస్తాను నేను, అవేమో ముగ్గిపోతున్నాయి, ఇంకా అవే విత్తనాలకైతే అలా వదిలేస్తున్నానండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే మరి ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, మరి లైక్ ఎవరు చేయట్లేదండి. మీరు లైక్ చేయటం వల్లే నా వీడియో మరి ఇంకొక 10 మందికి చేరుతుందన్న ఆశ. మరి లైక్ చేస్తే కదండి మరి నా వీడియో మరి కొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది, అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను. మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకేనండి, మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దామండి. ఓకేనండి, బాయ్ అండి.